మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప. నేను జంతువయ్యి జన్మించిన. ఈ దేశంలో చేతులెత్తి జంతువు కాళ్ళు మొక్కేటువంటి సాంప్రదాయంలో మనం బతుకుతున్నాం. అందుకు నాకు ఒక ఆలోచన వచ్చి నేను ఏం చేసిన అంటే, నేను జంతువయ్యి జన్మించిన, ఈ జగమే నా కాళ్ళు మొక్కును. నేను బండరాయినై పుట్టిన, భగవంతుడాని పూజిద్దురు. అవునా కదా? భారతదేశంలో మనువాదం అంతులేని కులగజ్జిమయం. భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప, మనిషిని మనిషిగా చూడని కులాలదేమున్నది గొప్ప. చెదలుకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలదారలు. చెదలుకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలదారలు. ఆవు మూత్రమే అమృతం అంటూ ఈ మనుధర్మశాస్త్రం, ఈ కుల వ్యవస్థ ఏం చెప్తున్నది? ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిలి దాపే కొందరు. మైల పట్టిన జాతులు నీటిని ముట్టిన పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. ఇది వాస్తవం అయితే సప్పట్లు కూడా నిమ్మలంగా చూడండి. నిజంగా ఒక ఓపెన్ ముచ్చట ఏంటంటే, ఈ కుమ్మర జాతర చిన్న పాప విషయంలో విశారాధన అన్న గనక ముందడుగు వేయకపోయి ఉంటే మానవ సమాజానికి ముచ్చట తెలిసేది కాదు. గట్టిగా సపోర్ట్ కొట్టాలి సార్. ఎందుకు అంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కుల సంఘాలు, కొన్ని మత సంఘాలు, కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని ఉద్యమ సంఘాలు, కొన్ని పార్టీ సంఘాలు, ప్రతిపక్షాలు, ఓట్ల అవసరం ఉన్నటువంటి నాయకులు ఏళ్ళగా గొడుగు పెట్టేటువంటి నాయకత్వాన్ని నేర్చుకొని ఉన్నారు. బాగా ముఖ్యంగా ఏంటంటే బాగా బెగ్గింగ్ చేయడం అలవాటు చేసుకున్నారు. అఫీషియల్ బెగ్గింగ్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇక వాస్తవాల కోసం కొట్లాడుతున్నాడు. ఇక ఒక లీడర్ వచ్చినట్టు ఇంకో లీడర్ రాడు, ఆ లీడర్ వచ్చినట్టు ఈ లీడర్ రాడు, ఈ లీడర్ వచ్చినట్టు ఆ లీడర్ రాడు. మరి ఈ లీడర్ ఆ లీడర్ కలిసి ఎవరి కోసం లీడర్ రాయో అది అర్థం కాదు. అయితే ప్రజలు చచ్చిపోతున్నారు నాయన అంటే ఎవడు సపోర్ట్ చేయడు. నేను అందుకని ఏమనంటే, ఈ దొర అహంకారం, రెడ్డి అహంకారం, ఎలమ అహంకారం, ఈ మతంలో ఉన్నటువంటి అహంకారం, కులంలో ఉన్నటువంటి అహంకారం ఈరోజు పుట్టింది కాదు, ఈరోజు పోయేది కాదు. ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే, భక్తునికి దేవునికి మధ్యలో అనుసంధానంగా ఉన్నటువంటి ప్రతినిధి ఎవరైతే ఉన్నాడో, ఆ ప్రతినిధి అనేటువంటి దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాభాలకు చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ఏ ఏ కులాల వాళ్ళు హిందువులు అవుతారో చెప్తే మమ్మల్ని రాని అనుకున్నాళ్ళకి మేము ఎందుకు వస్తాం రాబాయి. ఏ ఏ కులాల హిందువులో చెప్పురి బిడ్డ, మీ ప్రతినిధులు ఏనాడో మీకు ఏ పడతాం ముందో చెప్పురి. రెండోటి, నేను ప్రజలకు కూడా ఒక మాట ఏమంటా అంటే, మన మనసులోనే కావాలంటే మీరు మైల పట్టిన వాళ్ళు, మీరు అంటారు వాళ్ళు, మీరు సాకలేళ్ళు, మీరు బట్టలు ఉతకాలి, మీరు మైల పట్టిన బట్టలు తీసుకపోయి సాగు చేసి తీసుకొచ్చేయాలి, నువ్వు గొర్రెలు కోయాలి, నువ్వు తాళ్ళు ఎక్కాలి, నువ్వు పండ్లు తెంపాలి, ఒకటి చేపలు పట్టాలి. ఇలాంటి పనికి మళ్ళీ పనులు కలిగినటువంటి బానిస కులవృత్తులు మనల్ని నెట్టేసి వాడు మాత్రం రాజ్యాన్ని పరిపాలిస్తూ మనం కళ్ళాపలిచ్చి చూస్తుంటాం. కాబట్టి నేనేమంటే, ఈ బానిసత్వంతో కూడుకున్నటువంటి ఈ పనులు మాకొద్దు. ఏ ఏ కులాల వాళ్ళు హిందువులని లెక్క తెలిస్తే ఇలాంటి ఉద్యమాలకు తాగుండదు. అప్పుడు లెక్క తెలిసాల్సిందే క్లియర్గా. ఇంకోటి ఏంటంటే, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంది, మనని రాణి అనేటువంటి గుడికి పోయి మనం మొక్కేందుకు మనతో తన్నులు పడేందుకు మనం కూడా ప్రశ్న వేసుకోవాలన్నా అంటే, నేను ఏదో మీద మాట్లాడిపోతానికి రాలే. నేనేమంటున్నానంటే, నన్ను రాని అని ఇంట్లోకి నేను పోతా. కాబట్టి నేనేమంటున్నానంటే, అది గుర్తే లేకపోతే మనం బతుకున్నట్టు ఎట్లా? అది ఖచ్చితంగా మనిషి గుర్తుండాల్సిందే, గుర్తు పెట్టుకోవాల్సిందే. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో రేపు ఈ తెలంగాణ నుంచి మొదలైతే ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలలో రేపు జరగబోయేది ఏంటి అంటే, ఒక ఆడబిడ్డ పట్టపగలిట్ల నడుచుకుంటూ పోతుంటే ఒంటి నిండా సాంప్రదాయబద్ధంగా, అదే హిందూ సాంప్రదాయం అయినప్పటికీ కూడా ఒంటి నిండా బట్టలు కప్పుకొని పోతుంటే ఆ తల్లి బట్టలిప్పి నగ్నంగా ఊరేగించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి సందర్భాన్ని మనం రేపు చూడబోతున్నాం. మనం నిద్రల నుంచి లేవకపోతే మాత్రం రేపు మన బిడ్డలు అమానుషంగా కనబడతారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి ఘటన జరిగిన సందర్భంగా గత 20 రోజులుగా ఈ రాష్ట్రంలో
జరుగుతున్నటువంటి ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్, అనేక సంవత్సరాలుగా అనేక రోజులుగా ఈ తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాల పక్షంగా నిలబడుతున్నటువంటి సోదరుడు విశారదన్ మహారాజ్ గారు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పోరాటాలకు నాయకత్వం వహిస్తూ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిరంజీవులు గారు, అదేవిధంగా బాలరాజ్ గౌడ్ గారు, మరి బాధితులు, కుమ్మర ఘటన బాధితులు, ప్రజా సంఘాల నాయకులు, రజక సంఘ సోదరిమణులు, ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాలు, పత్రికా మిత్రులు, ఇవాళ ఈ ఉద్యమానికి సంఘీభావంగా ప్రకటించిన అనేక రాజకీయ పక్షాలు నాయకులు, మరి సోదర కుల వివక్షత కమిటీ నాయకులు, సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సందర్భం, ఈ ఘటన జరిగి 20 రోజులు కావస్తూ ఉంది. నాగర్ కర్నూలులో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. మరి బాధితులు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నగర నడిబొడ్డున నిలబడి మరి డీజీపీకి, మరి మానవ హక్కుల కమిషన్కు అనేక సందర్భాలలో మరి గత 5 రోజులుగా ఈ హైదరాబాద్ నగరంలో ఇలా జరుగుతున్నటువంటి ఉద్యమం మీ అందరికీ తెలుసు. సరే, మనం చూస్తూ ఉన్నాం, ఇవాడి కూడా ఇవాళ కుల అహంకారాలతోని మరి ఆధిపత్య వర్గాలు గ్రామీణ ప్రాంతాలల్లో పెద్ద ఎత్తున ఆధిపత్యం చెలాయించుకునే రీతిలో మరి కుమ్మరి ఘటనలో జరుగుతున్నటువంటి జాతర 100 రూపాయలని వాళ్ళు పెట్టిన సందర్భంగా మీకు 100 రూపాయలు ఇవ్వాలి, రసీదు ఇవ్వండి అని అడిగితే మా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తారా అని మరి పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సందర్భం మనకు కనపడ్డది. నిజంగా భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక సంవత్సరాలుగా ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినటువంటి తెలంగాణ, అది సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, అటు తర్వాత ఈ తెలంగాణ 2 రాష్ట్రాలల్లో అది కారంచేడు నీరుకొండ ఘటన జరిగిన సందర్భంగా ఒక పెద్ద ఉద్యమం జరిగి మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడులు చేయాలంటే భయకంపితంగా మరి తీవ్రంగా ప్రతిఘటించినటువంటి తెలంగాణలో ఇటువంటి పునరావృత ఉద్యమాలు మళ్ళీ ఈ కుమ్మర ఘటన జరిగింది. అందువల్ల దీన్ని మరి జిల్లా ఎస్పీ కానీ యంత్రాంగం కానీ వాస్తవాలు ఆలోచించకుండా ఇది ఎక్కడో మారుమూల పల్లెలో ఒక్కరిద్దరు ఉన్న సందర్భంగా జరగలేదు, జాతర సందర్భంగా జరిగింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా చిన్న పసిపాప చనిపోతే కూడా ఇవాళ రాష్ట్ర మంత్రులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దారుణమని సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జరిగినటువంటి ఘటనకు మరి పోలీసులు ఏదో తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేయకుండా ఇవాళ ప్రభుత్వం ఎవరి పక్షంగా ఉంటుందో మనకు కనపడతా ఉంది. మరి ప్రజా ప్రభుత్వం అనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరిస్తే మరి ఈ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ సభ్య సమాజం మరి చూస్తూ ఉంది. ఒకనాడు చూసాం, రంగారెడ్డి జిల్లాలో 2 గ్లాసుల విధానం కొనసాగేది, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగేది. ఒకనాడు వెనక 40-50 సంవత్సరాల క్రితం దొరల గడీల ముందలంగా చెప్పులేసుకొని జనాన్ని నిలబడి పోరాటం చేసిన చరిత్ర ఈ తెలంగాణకు ఉంది, కమ్యూనిస్టు పార్టీలకు ఉంది, ఈ తెలంగాణలో అనేక పార్టీలకు ఉన్నది. అందువల్ల సోదరులారా, 2 గ్లాసుల విధానం కానీ అనేక సందర్భాల్లో పోరాటం చేసేటువంటి ఇలా ఈ తెలంగాణ గడ్డల్లో ఇటువంటి ఘటన జరిగిన తర్వాత ఇలా ప్రజా ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం, ఆ జిల్లా మంత్రి మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా స్పందించకపోవడం, ఇది చాలా మరి అత్యంత నిర్లక్ష్య వైఖరి సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ ఘటనకు పూర్తిగా ప్రభుత్వం స్పందించాలి, మరి దోషులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ శాసన మండలి సభ్యునిగా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా డీజీపీ కానీ ఈ రాష్ట్ర యంత్రాంగం కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంటే కూడా దీన్ని మసిపూసి మాడిగా చేసే విధంగా పసిపాపజా మరి ఈ ఘటన వల్ల చనిపోలేదు, అనేక రకాలుగా వివక్షత చూపించడం, అనేక రకాల తప్పుడు ఆలోచనతో ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందువల్ల సోదరులారా, ఈ తెలంగాణ గడ్డ అంటేనే భారతదేశంలో
ఒక తలమానిక లాంటిది. ఇలా ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి ఘటనలు కానీ ఇవాళ అటువంటి కంటే ఒక అరుదైన తెలంగాణ నేలలో మరి అనేక రకాలుగా ఇక్కడ పీడిత ప్రజలు మరి అణగారిన వర్గాలు మరి అనేక సందర్భాల్లో పెత్తందారులకు ఈ పెత్తందారి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే చరిత్ర ఉంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే నిందితులని సరి అయినటువంటి మరి కేసును కూడా నీరుగార్చకుండా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ రాష్ట్ర మంత్రి మీద ఉందని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఇవాళ రాష్ట్రంలో అనేక సందర్భాలలో అది అనేక ప్రాంతాలలో ఈనాడు కూడా కుల వివక్షత కొనసాగుతూ ఉంది. గుళ్ళల్లో రానియకపోవడం. నేను ఈ శాసన మండలి సందర్భంగా ఒక ఘటన, ఒక విద్యార్థి నాయకులు వచ్చారు. నిజామాబాద్లో వీడీసీల పేరుతోని ఇలా జరిగినటువంటి అనేక మంది సర్పంచులు ఎంపీటీసీలు గెలిస్తే అక్కడ వీడీసీల పేరుతోని అగ్ర కులాల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తూ కుల బహిష్కరణ చేస్తూ గౌండ్ల సోదరులు కానీ యాదవుల మీద, ముద్రాజుల మీద మమ్మల్ని బైకాట్ చేస్తున్నప్పుడు నిజంగా చాలా బాధాకరం అనిపించింది. నిజామాబాద్ అంటే సారవంతమైన నేల, అది మహబూబ్ నగర్, నల్గొండ అయితే నిజంగా జరుగుతుంది అనుకున్నాం. మాకు కూడా అనుమానం వచ్చింది. చెప్తే నిజంగా కోకొల్లలు ఉన్నాయి. అందువల్ల సోదరులారా, ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా ఇటువంటి ఘటనలని ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించకపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కుమ్మరి ఘటన అనేది కేవలం నాగర్ కర్నూలు జిల్లాకే పరిమితం కాదు. మనం చూసాం నల్లగొండ అనేక సందర్భాలలో ఈ రెండు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కారంచేడు ఘటన జరిగితే భారతదేశం అంతా కూడా ఉవ్వెత్తున లేసిన సందర్భం చూసాం. అదేవిధంగా పదిరికుప్పం, నల్లగొండ జిల్లాలో అనేక మంది మీద దాడులు జరిగినప్పుడు చూసాం. అందువల్ల ఇవాళ ఈ కుమ్మర ఘటనని ప్రభుత్వం స్పందించాలి. ఈ రాష్ట్ర మంత్రులు, ఆ జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి స్పందించి సరి అయిన న్యాయం చేయాలి. మరి కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. నిజంగా ఇవాళ ఈ బాధితుల పక్షం కాకుండా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన మీద దాడులు చేస్తే ఈ రకంగా ఉంటుందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా రాజ్యం ఉందనో, అధికారం ఉన్నదని మరి వాళ్ళని ఎన్నికేసుకొస్తే ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఇలా దీన్ని ఆలోచన చేస్తారు. మీకు తాత్కాలిక ప్రభుత్వం ఉంది, మేము ఇలా చెప్పు చేతిలో ఉన్నటువంటి మరి పోలీసు డిపార్ట్మెంట్ చేత అబద్ధాలు చెప్పించి ఈ సంఘటనని మేము పక్కదారి పట్టిస్తామంటే ఎవ్వరు కూడా నమ్మరు. అందువల్ల ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే స్పందించాలి. ఈ రాష్ట్రంలో మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించి సరి అయిన న్యాయం చేసి ఆ బాధితులకు మరి కేసులు నమోదు చేసి మరి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఆ సర్పంచ్ని కానీ అదేవిధంగా ఇలా సంఘటన బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద అత్యాశ కేసు కానీ మరి ఏ ఘటనకు బాధ్యుల మీద కేసులు నమోదు చేయాలని ఇవాళ శాసన మండలి సభ్యునిగా భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రభుత్వం ఇక ఏమాత్రం కూడా నాన్సుడు వైఖరి కాకుండా దీన్ని ఆలోచన చేయాలని, దీన్ని తీవ్రంగా జరిగినటువంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని వెంటనే పోలీసు ప్రభుత్వం స్పందించాలని ఇలా డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా తప్పకుండా కమ్యూనిస్టు పార్టీగా, శాసన మండలిగా, మరి సభ్యునిగా మరి ఈ ఉద్యమాలకు, సామాజిక ఉద్యమాలకు కానీ రేపు జరగబోయేటువంటి ఈ పోరాటాలకు తప్పకుండా నిలబడతామని, ఒకవేళ మీరు ఇంకా నాన్స్తే రేపు శాసన మండలిలో తప్పకుండా మేము గొంతెత్తి నిలబడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ తెలంగాణ నేల మీద ఇటువంటి ఘటనని సహించరు కాబట్టి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు ఈ రజక సంఘాలు, సబ్బన్న కుల సంఘాలు నిలబడతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.
నమస్తే.